అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇది ఎమ్మెల్యేలకు పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు ఇది బిగ్గెస్ట్ షాక్ అనే చెప్పుకోవాలి. ఇంతవరకు ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గతంలో పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా ఈ రోజు ఒక సంచలన తీర్పు అయితే సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నట్లయితే 2004లో ఒకసారి ఈ ఇన్సిడెంట్ జరిగింది. 2004లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అప్పుడు నేరుగా కూడా సుప్రీంకోర్టు నేరుగా కూడా ఆ యొక్క స్పీకర్ కి ఇది సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ సూచనలు ఇచ్చిన నేపథ్యంలో కూడా స్పీకర్ కొంత కాల వ్యవధిని పొడిగించే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యేలు కూడా కొంత టైం కిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేకుండా అక్టోబర్ 31లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా కూడా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన కంప్లీట్ నిర్ణయం అంతా కూడా స్పీకర్ దే అంటూ కూడా తెలిసి చెప్పడం జరిగింది. అక్టోబర్ 31 లోపు పార్టీ మారినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే కడియం శ్రీహర్ కావచ్చు, గత స్పీకర్ గా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా దానం నాగేందర్ కావచ్చు, కూడా మైపాల్ రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. ఇట్లా పార్టీలు మారినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి అనర్హత వేటుకు సంబంధించి అక్టోబర్ 31 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. దాంతో పాటుగా ఆ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి టైం డ్యూరేషన్ ని పొడిగించకుండా ఒకవేళ వాళ్ళు కాల వ్యవధిని పొడిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని బాధ్యత కూడా కంప్లీట్ స్పీకర్ తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ 31 లోపు నిర్ణయం తీసుకోవాలనేది సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. గతంలోనే స్పీకర్ రైట్స్ ఉంటాయి. ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వేరే ఒక పార్టీ పైన కలిసి ఇంకో పార్టీలకు మారిన వాళ్ళపైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే అది కంప్లీట్ నిర్ణయం స్పీకర్ పైనే ఉంటుంది, స్పీకర్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆధారపడినటువంటి తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో బీఆర్ఎస్ కి ఇది ఒక ప్లస్ పాయింట్ అయిపోయిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారుతున్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలకు హుటాహుటిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీకి జంపు కొట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంత బలహీనంగా మారింది. పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా మారిన నేపథ్యంలో ఈ బలహీనత నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి మారారు. ఇంకొందరు నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పారు, మరికొందరు పార్టీకి సంబంధించినటువంటి మనుగడ కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమాలను చూసుకొని మరి పార్టీ మారడం అని చెప్పేసి మరికొందరు చెప్పి ఇట్లా మనిషికి ఒక తీరు చెప్పారు, మనిషికి ఒక మాట చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎవరు ఏ మాటలు చెప్పినా ఎవరు ఏం చెప్పినా కూడా కంప్లీట్ నిర్ణయం అనేది ఇప్పుడు స్పీకర్ చేతుల్లోనే ఉంది. స్పీకర్ ఒక తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఇప్పుడు కీలకంగా మారబోతా ఉంది. 3 నెలల టైం గడవక ముందే తీసుకోవాలి. ఇక నుంచి ఎప్పుడైనా నాట్ ఓన్లీ ఈసారి ఈ టర్మ్ లో జరిగిన అంశమే కాదు, ఇక ముందు ఎప్పుడు ఏం జరిగినా 3 నెలలలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా అనర్హత కింద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ తలకాయలు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ మారినటువంటి కీలక నేతలు అంతా ఉన్నారు. కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు చాలా మంది నేతలు కీలక నేతలు ఉన్నారు. ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసంతోటి కంప్లీట్ గా కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. ఏ డిస్కషన్ అయినా కూడా కేసీఆర్ తో చేసింది పోచారం శ్రీనివాస్ రెడ్డి డిస్కషన్ చేసేవాడు, స్పీకర్ గా పనిచేసింది కనుక. అట్లాంటి అత్యంత సన్నిహితులు కూడా పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ సంబంధించిన దానిపైన ఒక తుది నిర్ణయం స్పీకర్ కే ఉంది. స్పీకర్ ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకొని 3 నెలల గడువు మించక ముందే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ టాస్క్ ను కంప్లీట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అన్న దానిపైన కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ 3 నెలల పాటు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మరోవైపు ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మూసుకొస్తున్న ఒక కప్పులా కనబడతా ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఎటు వెళ్దామన్నా దారులు లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన ఇప్పటికే తలలు పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ కు సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 9 మంది టికెట్ కోసం ఆశిస్తా ఉన్నారు. ఆటలకాయ నొప్పి. దాంతో పాటు ఇప్పుడు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన తలనొప్పి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడన్న దానిపైన కూడా కొన్ని ఆసక్తికరమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.